ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం హెలికాప్టర్లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. 990 కోట్ల వ్యయంతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ పనులను, ఎగువ దిగువ కాపర్ డ్యాంలను పరిశీలిస్తారు. సహాయ పునరావాస కార్యక్రమాలపైనే ప్రత్యేకంగా సమీక్షిస్తారు. కాంట్రాక్ట్ సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రెండు 2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 72% పూర్తి కాగా నిర్వాసితులకు 6,000 కోట్లు అందించారు. 2019-24 మధ్య సహాయ పునరావాసాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్రం నిధులిస్తేనే మీకిస్తానంటూ జగన్ నిర్వాసితుల సమక్షంలోనే చేతులెత్తేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజ్ కింద మరో 6,270 కోట్ల రూపాయల విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతుంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుండగా కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంటుంది. ప్రాజెక్టుకు భూములిచ్చిన వారిని విస్మరిస్తుంటుంది. సహాయ పునరావాస కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వదు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం పోలవరం నిర్మాణానికి భూములిచ్చిన వారిలో అత్యధికులు గిరిజనులే కావడంతో ప్రాజెక్టు పూర్తయ్యేలోపు వారికి సమాంతరంగా సహాయ పునరావాసం కల్పించాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు నిర్మాణ పనులు కొనసాగిస్తూనే సహాయ పునరావాస ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆయన సారథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 1,000 కోట్లను నేరుగా నిర్వాసిత లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు 41.15 మీటర్లు కాంటూరులో భూసేకరణ, సహాయ పునరావాసం, నగదు చెల్లింపుల కోసం 6,270 కోట్లు విడుదల చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది. ₹38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను ఇప్పటి వరకు 14,469 కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించారు. 2027 డిసెంబర్లోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆలోపు మిగిలిన నిర్వాసిత కుటుంబాలకు సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో 6,270 కోట్ల రూపాయలను గరిష్టంగా 3 విడతల్లో నేరుగా ఖాతాల్లో జమ చేయాలని జలవనరుల శాఖ సంకల్పించింది. ఐదేళ్లు మూలన పడిన పోలవరం పనులను చంద్రబాబు ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుంది. ఇప్పటిదాకా 78.56% పూర్తయ్యాయి. 2019 నాటికి 72% మేర పూర్తయిన ప్రాజెక్టు పనులు తర్వాతి 5 ఏళ్లలో 3.84% అయ్యాయి. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక 2024 జూన్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి అంటే 8-9 నెలల్లోనే 2.78% పనులు పూర్తయ్యాయి. హెడ్ వర్క్స్ పనులు 76%, కుడి కాలువ పనులు 93%, భూసేకరణ, సహాయ పునరావాసం 25% మేర జరిగాయి. ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి.